ఇది 10 years ఆఫ్ లెజెండ్ అని చెప్పారు, కానీ ఇది లెజెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లా ఉంది చూస్తుంటే. రేపు రిలీజ్ అవ్వబోయే సినిమా లాగా ఉంది. ఎనీవేస్ మీ అందరికీ మళ్ళీ పండగ. మార్చి 30వ తారీఖు మళ్ళీ సీట్లు చిరుగుతాయి, మళ్ళీ గాల్లో లేస్తాయి తెలుసు, అర్థమైపోయింది. ఈ సినిమా అంటే ఎంత హై వోల్టేజ్ అంటే ఇందాక కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు అనుకుంటున్నాను, దిస్ ఇస్ ద లాస్ట్ ఫిలిం టేకెన్ ఆన్ ఫిలిం అని చెప్పారు, ఫిలిం దీనిలో అని. దీని క్వాలిటీ అసలు మళ్ళీ డిజిటల్లో ఇంత క్వాలిటీ రాదు. ఈ సినిమాలో ఈ కాంబినేషన్లో వచ్చిన దీంట్లో బోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్లో ఇంత హై వోల్టేజ్ సినిమాలో పర్టికులర్గా నాకు అన్ని డైలాగ్స్ విపరీతంగా పేలే, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నా సీన్లో నేను యాక్ట్ చేసిన సీన్లో పర్టికులర్గా నిన్ను కనడానికి ఆడదు కావాలి, నీతో ఆడుకోవడానికి ఆడదు కావాలి, తర్వాత ఏంటి బాబు కావాలి, నువ్వు కనడానికి మాత్రం ఆడదు వద్దు, వీడితో చెయ్యి కాపురం. అక్కడ డైరెక్టర్ గారు అక్కడ దాకా ఓకే డైరెక్టర్ గారు, కానీ లాస్ట్లో వీడితో చెయ్యి కాపురం అనేది మాత్రం దారుణం సార్. అది హైలైట్ సార్, అది మాత్రం ఇప్పటికీ ఎక్కడ కనిపించినా సరే ఈ డైలాగ్ చెప్తుంటారు ఇప్పటికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ బోయపాటి గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ లవ్లీ ఆపర్చునిటీ. బాలకృష్ణ గారికి, మా బంగారం ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఏవో చాలా చెప్దాం అనుకున్నాను, ఒక రోర్ వినిపిస్తుంది అక్కడి నుంచి, అందుకని ఇక చాలు, అందుకని థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అడిగానండి డైరెక్టర్ గారిని మన షూటింగ్ అప్పుడు అడిగాను, బాబు సింహాలో అంత హై వోల్టేజ్ చూపించేశారు కదా, క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, అంతకన్నా ఏముంటుంది దీంట్లో అని అడిగానండి. అడిగితే భయ్యా దీనికి 10 times ఉంటుంది భయ్యా, కరెక్ట్గా అదే జరిగిందండి. మీకు నమస్కారం, సూపర్. ఈ సినిమా చూసి కూడా ఇంతకంటే ఏముంటుంది అన్న వాళ్ళతో కూడా చాలా నమస్కారాలు పెట్టించుకున్నారు వాళ్ళిద్దరు కదా, అందుకే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అది. నెక్స్ట్ అందరికీ నమస్కారం. లెజెండ్ ఇప్పుడే ట్రైలర్ చూశాను, మళ్ళీ గూస్ బంప్స్ వచ్చాయి, ఫ్రెష్గా చూసినట్టుంది. సో మనందరికీ పండుగ, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరం కాబట్టి March 30th మళ్ళీ థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు సినిమా. నేను లెజెండ్లో జగపత్ బాబు గారి పెద్దబాయ్ క్యారెక్టర్ చేశాను. సో వైజాగ్లో ఆ సీన్ అది ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైతే నేను వెళ్ళి ఒక క్యారెక్టర్ని చంపడానికి వెళ్తానో అప్పుడు బాబు హీరోయిన్తో వచ్చి ఆ జీప్ ట్రావెలింగ్లో వచ్చి ఆ ఫార్చునర్ ట్రావెలింగ్లో వచ్చి నన్ను కొట్టడము. సో అలాంటి షార్ట్స్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. 10 years మూవీ కానీ అంత ఫ్రెష్ మూవీ. ఎందుకంటే యాజ్ ఎ యాక్టర్గా నేను చాలా లాంగ్వేజ్ సినిమాలు చేస్తుంటాను, మలయాళం అని, తమిళ్ అని, కన్నడ అని. సో ఎక్కడికి వెళ్ళినా ఆ డైరెక్టర్స్, ఆ టెక్నీషియన్స్, ఆ ప్రొడ్యూసర్స్ అన్ని సినిమాల గురించి మాట్లాడతారు, కానీ ఎవరు లెజెండ్ గురించి మాట్లాడకుండా వదలలేదు. సో అంత గొప్ప సినిమాలో నేను ఒక రోల్ అవునందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు బోయపాటి గారు, బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ 14 Reels గోపి గారు, రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ March 30th మిస్ కాకండి, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. బాయ్. 10 years అయిందంటే అసలు నమ్మబుద్ధి కావటం లేదు. 10 years బ్యాక్ ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో ఇప్పుడు మళ్ళీ March 30th రిలీజ్ అయ్యి రిలీజ్లో అంతకంటే సూపర్ సక్సెస్ అవుతుందని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే. సో మా బాలయ్య బాబు గారికి లెజెండ్ అనేసి ఎక్కడికి వెళ్ళినా అసలు లెజెండ్ అంటే బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరు మన కళ్ళకి కనిపించరు. సో బాలకృష్ణ గారితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బోయపాటి గారు. అలాగే ఈ సినిమాలో నాకు అప్పట్లో ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చారు బోయపాటి గారు. మాకు చేపల చెరువులు ఉండే బాబు, ప్రతివాడు పులుసు వచ్చిందా, పులుసు ఎట్టేవా, పులుసు వచ్చిందా, పులుసు ఎట్టేవా అనేవాడు. ప్రతివాడు క్యారేజ్ నా పులుసు తిన్నోడే, కానీ నేను ఒక ఎమ్మెల్యే సీట్ అడిగితే ఇవ్వట్లేదు బాబు. చాలా ఫేమస్ డైలాగ్ అప్పట్లో. అలాగే లాస్ట్లో కూడా జగపతి బాబు గారు క్లైమాక్స్లో నేను ఇప్పటిదాకా మీరు అన్నీ చూశారు కదా, ఇక్కడ ఆయన చెప్పింది విన్నాం కదా, ఇప్పుడైనా మారదాం పదండి అంటాం. అది చాలా మీమ్స్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే ప్రతిసారి 10 years తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ ఎవరొకరు పంపిస్తూనే ఉంటారు ఆ మీమ్స్ నాకు.
ఈరోజు ఈ ఫంక్షన్లో మళ్ళీ అందరినీ 10 years తర్వాత టీం అందరినీ అంటే మధ్యలో కలిసినా కూడా లెజెండ్ టీం అందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు, అందరూ కూడా మన చందు గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారం. బాలయ్య బాబు గారికి, బోయిపాటి గారికి, రామ్ గారికి, కోటి గారికి, వెంకటేశ్వర గారికి, వీళ్ళందరికీ నా నమస్కారం అండి. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశానండి. మార్చి 30వ తారీఖున రిలీజ్ అవుతుందండి. దద్దరిల్లిపోవాలి బొమ్మ, మళ్ళీ అందరూ చూడాలి. దీన్ని ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి డైరెక్టర్ గారికి, బాలయ్య బాబు గారికి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫ్యాన్స్ సార్, మీ ఫ్యాన్స్. ఇంత గొప్ప బ్లాక్ బస్టర్ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి, అలాగే బాలకృష్ణ గారికి, ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. బోన్లోకి పంపించి మైక్ ఇచ్చి మాట్లాడమన్నట్టు సేమ్. అలా సింహం బోన్లోకి పంపించి బయట నుంచి చూస్తుంటే ఎంత బాగుంటుందో బోయపాటి గారు. అందరికీ నమస్కారం. లెజెండ్ నాకు ఒక స్పెషల్, ఎందుకంటే బోయపాటి గారితో మొట్టమొదటి పరిచయం నాకు లెజెండ్లోనే. ఆ సినిమా నుంచి ప్రతి సినిమాలోనూ పనిచేసే అవకాశం నాకు ఇచ్చారు. అయితే ఈ సినిమాలో నాకు బాలయ్య బాబు గారితో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత సినిమాల్లో చేశాను. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండేది. బట్ అఖండతోటి అది కంప్లీట్ అయింది సార్. నంబర్ ఆఫ్ డేస్ చాలా చేశాను మీతో కలిసి. అయితే కొన్ని సినిమాలు లైక్ లవకుశ కావచ్చు, మాయాబజార్ కావచ్చు, అవన్నీ అన్ని సంవత్సరాల క్రితం మనం చూసామనిపిస్తుంది. అలాగే ఈ లెజెండ్ కూడా 10 సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది. రేపు రిలీజ్ అయ్యేది మరింత గొప్ప విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. అందుకనన్నా ఇప్పుడు చైల్డే మరి అదే మరి ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఓకే, బాలయ్య బాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే, సేమ్ ఏజ్ బాలబాబు గారిది నాది. అంతేనా సార్? మీరు ఓకే అంటే ఓకే సార్. ఫస్ట్లీ హాయ్ ఎవ్రీవన్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రాగానే పిలిచి మైక్ ఇస్తావు అని సీరియస్గా. బట్ దెన్ 10 years లెజెండ్ 10 years లా లేదు. ఇప్పుడే రేపే మూవీ కొత్తగా రిలీజ్ అవుతుంది అన్న ఒక ఫీల్ ఉంది. బట్ దెన్ నేను ఇండస్ట్రీకి ఫస్ట్ అడుగు వేయడం లెజెండ్తో బాలయ్య బాబు గారు. నా ఫస్ట్ అడుగు లెజెండ్తోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్ బోయపాటి గారు ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఈ మూమెంట్తో నేను చెప్పాలనుకుంటున్నా, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years ఎగ్జాక్ట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు, గోపి గారు అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ లెజెండ్. చాలా హ్యాపీగా ఉంది అందరిని ఇక్కడ చూడడం ఆఫ్టర్ 10 years. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద మాసివ్ సక్సెస్ లెజెండ్. అండ్ యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయినా పొగరైనా ఆయన దిగనంత వరకే. వన్స్ హీ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఇలాంటి డైలాగులు కావాల్సినన్ని మనకి లెజెండ్ సినిమాలో కదా. ఒకసారి ఆ పవర్ఫుల్ డైలాగ్స్ ప్రోమో మీ అందరి కోసం. నాకు ఇష్టమైన డైలాగ్. థ్యాంక్ యూ బాబు. నిన్న చేసినట్టే ఉంది. జస్ట్ 10 years ఎలా గడిచిందో తెలియట్లేదు. ఇయర్స్ అనేది జస్ట్ నెంబర్స్ లాగా వెళ్ళిపోయినాయి. అందరూ అలాగే ఉన్నాం. నెక్స్ట్ మై లాస్ట్ ఫిల్మ్ డిజిటల్లోకి ఎంటర్ అయ్యే ముందు లాస్ట్ ఫిల్మ్ ఇది. ఎస్, ఇది ఒక మార్కబుల్ ఫిలిం మాకు. అండ్ నెక్స్ట్ ఇంకొక 7 yearsలో మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ చేసుకుంటాం. అది ఎక్కడ మా డైరెక్టర్ గారు, మా హీరో గారితో. థ్యాంక్ యూ సార్. 14 Wheels రాము గారు, ఆచంట గారు అందరికీ. అండ్ బాబుకి ఇంకా స్పెషల్గా చెప్పక్కల ఈజ్ మై గోల్డ్, బంగారం అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్, మీరు చెప్పిందే కాపీ పేస్ట్ చేసుకోమన్నారు వీళ్ళిద్దరూ. అవునా? సో మేము అలాగే కాపీ పేస్ట్ చేసుకుంటాం. సార్ మీరు ఏమన్నా అడగాలనుకుంటున్నారా వీళ్ళిద్దరిని? నో? ఓకే, అమ్మయ్య అనుకుని వెళ్ళిపోతున్నారు చంటి గారు. మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అవుతారు వాళ్ళు ఆఫ్టర్ 10 years. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఈరోజు 10 years ago
Mana film Legend released worldwide and went on to become the biggest blockbuster, as we all know. So it's a very special day, and Legend movie na career lone chala important, chala special movie, and of course my biggest hit. So I feel very happy that I'm standing here, and I want to thank everyone who has been involved with the film. I think our producer, I have to say, Ram Garu, Anil Sunkara Garu, Gopi Garu, Sai Korupati Garu, for making me a part of this beautiful film. And all the technicians, I think I have to say a big thank you to Shri Ram Prasad Garu for making me look more beautiful than I am. Thank you, sir. And Devi C. Prasad, sir, for giving us fantastic music, for giving me Time Bomb, which was a very, very important song for me. And one person who believed in me and saw me and immediately signed me is my director, Boyapati Garu. Thank you, sir. Thank you so much for giving me this opportunity. I will forever be thankful to you. I have to thank the audience. Audience ki chala thanks for giving it so much love. Our film is re-releasing, theaters lo re-releasing after 10 years. So please go and watch it. But this speech cannot end without me saying a big thank you to Mana legend, Balya Garu, for being the most supportive actor. Sir, if it was not because of you, I would have not been standing here. Thank you for being so supportive and always being so humble and, of course, so talented. You are the legend. But, sir, I am waiting for the opportunity to work with you again. I'm really looking forward to it. And I hope that it happens soon. Fingers crossed. Yes, so the film is re-releasing. Please do go and watch it. And thank you for all the love that you've given it earlier. And give it more love. Thank you. And before I end this, I have to say what you just said. Jai Balya! Jai Balya! Jai Balya! I have to do this. I had to do this. Thank you. Thank you. అందరికీ నమస్కారం అండి. ముందుగా బ్లాక్ బస్టర్ సినిమా లెజెండ్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చిన నందమూరి మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే మా డైనమిక్ డైరెక్టర్ బోయపాటి గారికి చాలా థ్యాంక్స్ అండి. సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా సక్సెస్లో పార్ట్ అయిన మా కాస్ట్ సోనల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్ ది వే ఫ్రమ్ యూరోప్. అలాగే జగపత్ బాబు గారికి, సమీర్ గారికి, ఆనంద్కి, ఇంకా ఇతర కాస్ట్ అండ్ క్రూ, అలాగే మా డిఓపి రామ్ ప్రసాద్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారికి, మా ఎడిటర్ చంటి గారికి, అలాగే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అండి. యాక్చువల్గా వీఆర్ గ్లాడ్ అండ్ ప్రౌడ్ టు హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఎ ఫిలిం లైక్ దిస్ లెజెండ్. అందుకనే 10 years అయినా కూడా ఇంత గ్రాండ్గా ఈ రిలీజ్ ప్లాన్ చేసాం. అంటే అదే జోష్తో, అదే ఎంతూజియాజంతో మేము ఈ రిలీజ్ ప్లాన్ చేసామండి. March 30th. ఇది యాక్చువల్గా మన నందమూరి ఫ్యాన్స్కి, అలాగే సినిమా లవర్స్కి మళ్ళీ సినిమా థియేటర్కి వెళ్ళి మా లెజెండ్ మూవీని ఎంజాయ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ పొందడానికి ఈ రిలీజ్ యాక్చువల్గా ప్లాన్ చేసింది. హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్స్ ఇట్. సో ఆ పిలవగానే అందరూ వచ్చి మా ఇది సక్సెస్లో పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
ముందుగా నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు మా నాన్నగారు, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ అందరికీ ఇవాళ చాలా వింతగా ఉంది. అంటే ఇది సినిమా రిలీజా లేకపోతే ఇప్పుడు సినిమాల ముందు మనం చేసుకునే ఘట్టాలు ఉంటాయి, ఆ ఘట్టాలు ఒక ఘట్టంగా నాకు ఒక అనుభూతి. అంటే ఒక ప్రీ లాంచ్ అంటాం, లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అంటాం, దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఒక 100 రోజుల ఫంక్షన్ అంటాం, మళ్ళీ జరుపుకుంటాం 100 రోజులు. రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది సినిమా ప్రీ రిలీజు. వారాహి చలనచిత్రం వాళ్ళు సమర్పించిన సాయి కొరపాటి గారికి, అనిల్ శుంకర్ గారికి, అలాగే 14 న్యూస్ నిర్మాతలు రామ్ ఆచంట గారికి, గోపి ఆచంట గారికి, సాయి కొరపాటి గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నా అభిమానులకైతేనేమి, టీవీ మాధ్యమం ద్వారా ఈ యొక్క పండుగను, ఈ యొక్క వేడుకను, ఈ సంబరాన్ని చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకైతేనేమి, అలాగే నా తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఆహ్వానితులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకేసారి రికార్డులు అనేవి జనం ఇస్తారు ఒక రివార్డుగా. ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసింది అయితే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు, వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు. అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులకి. ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది, దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మన కళ్ళ ముందు సాక్షాత్తుగా తెలుస్తుంది, కనబడుతుంది. అలాగే ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు. దాన్ని సృష్టించాలన్నా నేనే, దాన్ని తిరగ రాయాలన్నా నేనే. ఎందుకంటే ఇప్పుడు నాకు నా కథ ఎన్నుకోవడంలో అయితేనేమి, లేకపోతే నా దర్శకుడు అయితేనేమి, నా కో ఆర్టిస్ట్ అయితేనేమి, నా సాంకేతిక నిపుణులు అయితేనేమి, వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం ముందే తెలిసిపోతుంది. ఒకేసారి మరి గతంలోకి వెళ్తే 30 సెంటర్లో సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది సమరసింహారెడ్డి. అలాగే 105 సెంటర్లో ఆ రోజుల్లో శతదినోత్సవం జరుపుకుని 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు. ఇప్పుడు ఈ లెజెండ్ అన్నది 400 రోజులు 4 ఆటలతో, అది కూడా 2 సెంటర్లలో ఆడి మరి ఆల్ టైమ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా, ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిన సినిమా మన లెజెండ్. అలాగే 1116 రోజులు 4 ఆటలతో ఆడి మరొక కొత్త రికార్డుని, ఈ 4 అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్. అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే సినిమా కేవలం వినోదానికే కాదు,
ఒక బాధ్యత. అదే మేము తీసుకుంటాం. ఇప్పుడు నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అంటే ఒక సినిమా అంటే దానికి మనం సమాజం పట్ల స్పృహ, అలాగే రాజకీయంగా వాళ్ళకి ఒక చైతన్యం జనంలో కలిగించాలి ఎప్పుడు సినిమాల ద్వారా అన్న ఆలోచనతోనే ఏ సినిమా అయినా దాని కథాంశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అలా అంటే సెంటిమెంట్స్ కావచ్చు, వీరసింహారెడ్డి సినిమా లాంటి సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే మొన్న రిలీజ్ అయిన నేలకొండ భగవంత్ కేసరి కావచ్చు, మహిళలు ఈ సినిమాలో మహిళలకు ఇచ్చిన సందేశం, అలాగే నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఒక అన్నా చెల్లెళ్ళ రక్త సంబంధం కానివ్వండి, ఒక వీరసింహారెడ్డిలో ఇవన్నీ సినిమాలు చూసుకుంటే అంటే ఇవాళ నాకు అనిపిస్తుంది, నాకు అదృష్టం కలిగిందని. ఆ కళమ్మ తల్లి చల్లని ఆశీస్సులు, ఆవిడ ఆశీస్సులు, కళమ్మ తల్లి ఆశీస్సులు, తన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండబట్టి ప్రేక్షకులు, మన తెలుగు ప్రేక్షకుల ఒక ప్రత్యేకత అది. నేను అన్నాను ఇంతకుముందు, ఎప్పుడు ఏ కొత్త సినిమానైనా వాళ్ళు ఆదరిస్తారు. సో మనం ఎప్పుడు దానికంటే ఒక ముందాలోచించాలి. ఎందుకంటే సినిమా అన్నది ఇప్పుడు దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలు అనే అవసరంతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు జనం. కానీ ఇవాళ ఎన్ని తక్కువ రోజులన్నీ ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది అని ఒక ఇదే తప్పితే అసలు ఇట్లాంటి అంటే మన చలనచిత్ర పరిశ్రమలు కొన్ని సినిమాలు చిరస్థాయిగా మిగిలిపోయి, అప్పుడు నాన్నగారు నాగేశ్వరరావు కాలం నుంచి మనం చూసుకుంటే ఒక పాతాళ మేరు కానీ, ఒక దేవదాస్ కానీ, మాయాబజార్, ఇలా అలా నిలిచిపోయిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాను ఇది లెజెండ్. ఒక సింహ కానివ్వండి, ఒక లెజెండ్ కానివ్వండి, ఒక అఖండ కానివ్వండి, ఇవన్నీ కూడా, అలాగే మన నేలకొండ భగవత్ కేసరి కానివ్వండి, ఇవన్నీ కూడా అదొక తృప్తిని, అంటే తృప్తిని ఇవ్వలా, ఇంకా కసి పెంచింది. ఇంకా మంచి సినిమాలు అందించాలి. ఎస్, మనం వెళుతున్న రూట్ కరెక్ట్. సో ఆ రూట్లోనే వెళ్తూ ప్రజలు ఇస్తున్న ప్రోత్సాహంతో ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తాపత్రయం. అందుకే అంటుంటా, ఇవాళ అనుకోకుండా ఈవిడేమో మా సోనాల్ చౌహాన్ ఇదిగో పసుపు రంగు బట్టల్లో వచ్చింది. పసుపు శుభానికి సూచకం. అలాగే పసుపు ఒక మంచి ఆనందమైన వేడుకలకు ఆహ్వాన గీతం. పసుపు అనేది ఒక సంక్షేమానికి ఒక నిర్వచనం. అలాగే పసుపు అనేది ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం. అలాగే పసుపు అన్నది ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే పసుపు అన్నది ఆత్మ గౌరవానికి ఎగరేసిన కేతనం. అటువంటి బ్రహ్మాండమైన శుభసూచకం నేను చెప్పేది. ఎందుకు శుభసూచకం చెప్తున్నానంటే 2014లో అప్పుడు ఎలక్షన్స్ ముందు విడుదలైంది సినిమా లెజెండ్. దాని ప్రభావం ఎంత ఉండిందో ఆ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ద్వారా మనకు తెలిసింది. ఇవాళ మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి. మేము ప్రతి సినిమాలో కూడా ముందే ఊహించి 10 ఏళ్ళ తర్వాత జరగబోయేది ఎప్పుడో లెజెండ్లో చెప్పాము, అఖండాలో చెప్పాము. ఎలా ఇక నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, ఇక రేపటి నుంచి ప్రచారం ఉంది, అక్కడ మాట్లాడతాను. ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటి గురించి చెప్పడం, అవి వాళ్ళ నిజం కావడం. సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను, మనకంటే జరగబోయేది అది యాదృచ్ఛికమో కాకతాళీయమో అది మాకు ఒక మన స్ఫురణలోకి రావడం, అది చూపించడం, అలాగే ఇప్పుడు జరగడం, ఇప్పుడు ఆ సంఘటనలు ఇప్పుడు జరగడం అన్నది దురదృష్టవశాత్తు నిజ జీవితంలో మనం చూస్తున్నాం. సో ఎంత ప్రభావం, ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది రేపు ఎలక్షన్లో చూడబోతున్నారు. మళ్ళీ సినిమా అనుకోకుండా నేను 50 ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి, ఏంటి వయసు ఇంకా తక్కువే, నేను 50 ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి వచ్చి. ఇది నా 50వ సంవత్సరం. 50వ సంవత్సరంలో మళ్ళీ లెజెండ్ రిలీజ్ కావడం 2014 రోజులు గుర్తు చేస్తుంది నాకు, సంవత్సరం గుర్తు చేస్తుంది నాకు. మళ్ళీ
మళ్ళీ ఈ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావడం అంత కాకతాళీయం యాదృచ్ఛికం అంతే. జయం మనదే. అలాగే మరి సినిమాకు పనిచేసిన దర్శకుడు బోయపాటి గురించి గారికి నేను ఎన్నోసార్లు ఆయన గురించి చెప్పాను. మేము ఒక సినిమా అయిందంటే రెండో సినిమా గురించి ఆలోచించాం. అంటే రెండో సినిమా అంటే నా ఆర్డర్లో అయితే అది ఏది ఫస్ట్ సినిమా ఉంది అఖండానా అట్లా అనిపిస్తుంది. రివర్స్ ఏదో ఫస్ట్ పిక్చర్ సింహ అయిన తర్వాత మేము ఎప్పుడు లెజెండ్ జరిగేటప్పుడు సింహ గురించి మాట్లాడుకోవడం, దాని దిగువాళ్ళ గురించి కానీ దాని అసలు దాని ప్రసక్తే రానివ్వలేదు ఎక్కడ. అదే మనం అఖండ చేస్తున్నప్పుడు లెజెండ్ గురించి మాట్లాడుకోలే. మేము రేపు జరగబోయే సినిమా గురించి కూడా మేమేం మాట్లాడుకోము. మేము మాటల మనుషులం కాదు, చేసి చూపిస్తాం అంతే. మా వైబ్రేషన్స్, మా ఈ తరంగాలు, మా ఆలోచనలు ఒకటే. అంటే మా మాట కలిసింది, అలాగే మా పదం కలిసింది, అలాగే మా అడుగు కలిసింది, మా భుజం కలిసింది. అదే చెప్పగలుగుతాను. ఇంకా బోయపాటి గురించి అంతకంటే ఎక్కువ నేను చెప్పను. ఇక ముఖ్యంగా అందరు రాంప్రసాద్ గారు, ఇక ఆయన ఫోటోగ్రాఫర్ రాంప్రసాద్ గారు చాలా అద్భుతంగా సన్నివేశాలన్నింటినీ కూడా ఎంతో బాగా చిత్రీకరించారు. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి మంచి బాణీలు సమకూర్చాడు. ఆయన ఆణిముత్యాల లాంటి పాటలకి మంచి మణిపూసలు లాంటి బాణీలు సమకూర్చాడు ఆయన. అలాగే ఇక మా అందరూ, ఇక మా ఎడిటరు కోటగిరి గారు, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి ఆర్టిస్టు ఉన్నారు ఇక్కడ అందరూ. ఇక్కడ సోనాల్ చౌహాన్ గారు అటు అందంతో పాటు ఆవిడ నటన అదర్ డైమెన్షన్ కూడా. అంటే ఒక నాణ్యానికి రెండు వైపులా ఆవిడ అటు అందం ఇటు అభినయం రెండింటిని కూడా ఎంతో బాగా ఆవిడ న్యాయం చేసి, అలాగే రాధిక ఆప్టే ఆవిడ, అలాగే ఇక ప్రతి ఒక్కరు కూడా. జగపతి బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన పాత్ర ఒప్పుకున్నందుకు, ఎందుకంటే ఆయన ఎంతో చూశాడు జీవితం. ఒక కుటుంబ హీరోగా ఆయన ప్రారంభించి ఆయన ఈ యొక్క నటన అట్నుంచి మరి ఇటువంటి పాత్రను ఆయన ఒప్పుకోవడం. ఆయన బోయపాటి గారు అంటే నిజంగా అది విలన్ కాదు, అందులో అదొక పాత్ర అంతే. ఆ పాత్ర నవరసాల్లో ఒక్కొక్క మనిషి అతను ఏ పరిస్థితులను బట్టి సిచ్యువేషన్స్ అండ్ అంటాం మనం ఎప్పుడు ఆల్వేజ్ సర్కమ్స్టాన్సెస్, వాటిని బట్టి మనిషి ఎలా దానికి రియాక్ట్ అవుతాడు అన్నది ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా అటువంటిదే. అలాగే మా మిగతా నటులందరూ కూడా, సామండ్ గారు ఉన్నారు, మా సమీర్ గారు ఉన్నారు, చిట్టి గారు, మా వెంకటేశ్వర కోటేశ్వరరావు, సారీ ఆనందరాజు గారు, దాని తర్వాత రచిత గారు, ప్రియా, అందరూ. చలపతిరావు గారు చెప్పినట్టు ఆయన మిస్ అవుతున్నాం ఇవాళ. ఆయన ఆత్మ శాంతించాలని ఆయన ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎంతోమంది అంటే ఈ సినిమా కోసం కష్టపడ్డారు. అది కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ మేనేజర్ నుంచి లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారు ఈ సినిమాకి. ముఖ్యంగా అందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులకి. ఎందుకంటే మేము అక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం, రామకృష్ణ బీచ్ రోడ్లో. అక్కడ గుర్రం ఇవన్నీ మర్చిపోలేను నేను జీవితంలో. అందం పగలు కొట్టుకు వెళ్ళాలి. అప్పుడు డైరెక్టర్ గారు ఏంటి మీరు ఏదో అనుకున్నారు, ఏదో వేరే రకంగా తీద్దామని. నేను అడిగారు ఏంటండి ఏంటి ఇదంతా అంటిస్తున్నారు నన్ను అడిగితే, అంటే ఆయనకి నా మీద నమ్మకం అది. అంటే బాబా అది మనం ఏదో గ్రాఫిక్స్లో నేను చేసేస్తానని అని ఏమనలేదు కూడా. చూసి ఓకే బాబు షోరా చేస్తావా అన్నాడు. బాగా చేస్తాను అంతే, అయిపోయింది. 5 నిమిషాల్లో అయిపోయింది షాట్. నిజంగా దాన్ని బగలు కొట్టుకుని పాత్ర అనేది, పాత్ర ఎటువంటిదంటే ఓ మనిషి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక
ఒక పాత్ర అనేది మనకి పరిచయం లేని పాత్ర అది. ఏదో రైటర్స్ రాస్తారు బ్రహ్మాండంగా, దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. అంటే ఊరికే ఒక పాత్ర అనేది ఏడవడమో నవ్వించడమో లేకపోతే అరవడమో కాదు. ఆ పాత్ర అనేది ఆ పాత్ర యొక్క మూలాల్లోకి, ఆ పాత్ర యొక్క ఆత్మలోకి మనం వెళుతున్నాం. ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు. సో ఆ పాత్రలో మనం వెళ్ళినప్పుడు ఎన్నో దెబ్బలు తిన్నాను, జాగ్రత్తగా ఉండమంటారు. పాత్రలోకి వెళ్ళినప్పుడు గిచ్చుకోమంటారు నిన్ను, నువ్వు ఆ పాత్రవి కాదు, నువ్వు పలానా బాలకృష్ణవో లేకపోతే నువ్వు పలానా సునాల్ చమాన్వో లేకపోతే నువ్వు అలా సమీరను. అదొక పాత్రలాగా తయారయ్యాడు. ఇది వంట పాత్రలు ఉంటాయి. గంగాళాల్లో ఉండేవారంట ఆ రోజుల్లో, ఊళ్ళల్లో. నీకు కవలలే. సరే, చాలా సంతోషం. ఇవాళ మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది. నా అదృష్టం ఏంటంటే ఇవాళ నా తర్వాత తరమే కాదు, నా మనవడు ఆ తరం, నా అబ్బాయి కాదు, నా మనవాళ్ళ తరం వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయినందుకు ఆ కళమ్మ తల్లికి నాకు ఇన్ని అవకాశాలు ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఆ కళమ్మ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒక అన్స్టాపబుల్ కానివ్వండి, లేకపోతే రాజకీయంగా కానివ్వండి, హిందూపూర్ ఎమ్మెల్యేగా కానివ్వండి, అక్కడ నేను అందిస్తున్న సేవలు కానివ్వండి, ఒక బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా కానివ్వండి, ఇలా ఇన్ని పాత్రలు నిజ జీవితంలో పోషిస్తూ వాటికి న్యాయం చేస్తున్నాను అని నాతో పాటు నా సినిమాలు అయితేనేమి వాటిని విజయం చేస్తూ, అలాగే నా క్యాన్సర్ హాస్పిటల్కి అయితేనేమి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చేతులు చాచినప్పుడు వాళ్ళు దాతలు, వాళ్ళు మా ఆసుపత్రికి అండగా ఉంటూ, అలాగే మా హిందూపూర్ మా నియోజకవర్గం ప్రజలైతేనేమి వాళ్ళు నాతో పాటు సహకరించి అక్కడ వాళ్ళు కూడా యథా రాజా తథా ప్రజ అంటాం. సో అలాగే నాతో పాటు వాళ్ళు కూడా నా అభిమానులు అయితేనేమి వాళ్ళు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలు. ఇంకా ఈ జన్మకి ఇది ఇంకా మీరు ఇది ప్రోత్సాహం అంటాను. సినిమాల విజయం అయితేనేమి, నేనేం చేస్తున్నాయితేనేమి, ఇది ఇలాగే ఈ యొక్క మన అనుబంధం అన్ని రంగాల్లో ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మా శాయశక్తులు మేము ప్రయత్నిస్తాం. తప్పకుండా ఎప్పుడు ప్రయత్నిస్తాంతోనో మొదలవ్వాలి. ఏదైనా మొదటి సినిమా మళ్ళీ అది నాకు ఇది 109వ సినిమా ఇప్పుడు రాబోతుంది. అయినా నేను మొదటి సినిమానే తీసుకుంటాను. అది ప్రయత్నిస్తాం మళ్ళీ ప్రయత్నిస్తాను అన్న ఒక తపన. అదే నన్ను ఇవాళ ఇలా మీరందరూ అభిమానించే నటుడిగా మీ ముందు నన్ను నిలబెట్టిందని అన్నది నా నమ్మకం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకసారి ఈ సినిమాని అంత విజయం అప్పుడు చేసినందుకు, మరి రేపు చేయబోతున్నందుకు అందరూ కూడా నా ధన్యవాదాలు. నా అభిమానులందరూ కూడా నా ధన్యవాదాలు. అలాగే చలనచిత్ర పరిశ్రమకు కూడా ఇటువంటి మంచి సినిమాలు ఇంకా అందరూ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంత మా జర్నీలో ప్రతి అడుగులోనూ మాతో పాటు నడిచిన మీడియా వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున కాకపోయినా ప్రతి ఒక్కళ్ళకి అగైన్ మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే టెక్నీషియన్స్ వైపు నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరున ఇచ్చేస్తూ, మన ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ గారికి, కనల్ గారికి, అలాగే డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారికి అండ్ ప్రత్యేకించిన శంకర్ మాస్టర్ గారికి అందరికీ మా పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, దయచేసి ఎవరి పేరైనా మేము మాట్లాడలేకపోతే అన్యదా వేరుగా భావించవద్దని తెలియజేస్తూ, ఈ ఇంత మంచి సినిమాను మీ ముందుకు తీసుకొచ్చినందుకు, మీరు ఇంత అద్భుతంగా ఆదరించి ఈరోజు 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా ఇంకా ప్రజల గుండెల్లో ఉండేలా చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే రాబోయే రోజుల్లో ఒక్కటే, మీరు ఈరోజు వేసే ఓటు నెక్స్ట్ జనరేషన్కి రూటు. దయచేసి ప్రతి ఒక్కరూ ఓటింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసి నేను ఓటర్ని అని తెలియజేసిన రోజే మన సొసైటీ బాగుంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఓటేయడానికి ప్రయత్నించండి, మంచికి ఓటేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను.